సో హాయ్ అండి అందరికీ, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనింగ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ షర్ట్ చూడండి. ఇది వచ్చేసి మనకి అన్నది టీ అయితే ఒలిగిపోయిందని తీసుకొచ్చారు మన షాప్కి. సో ఈరోజు మీకు ఏ విధంగా క్లీన్ చేస్తానన్నది మీకు క్లీన్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కెమికల్తో సహా. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి. త్వరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పదండి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకి టీ మార్క్లో మనకి ఏ విధంగా టీ కానీ కాఫీ కానీ ఏ విధంగా పోతుంది అన్నది మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా అయితే లైవ్లో అయితే చూపిస్తాను. చూడండి, మనకి ఇది వచ్చేసి ఫస్ట్ మనకి ఫ్లేయర్ స్టెయిన్ అండి. ఇది ఈ బాటిల్ వచ్చేసి మనం అయితే ఫస్ట్ దీన్ని అయితే యూజ్ చేద్దాం. ఇది కాఫీ పాన్ గుట్కా సంబంధించింది. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే దీన్ని వాటర్తో అన్నా తడపాలి. ఎందుకంటే మనకి పొడిగా ఉండగా అయితే దీనికి చేయకూడదు. ఈ కెమికల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ముందు మనం వాటర్ అనేది తడుపుకుందాం. మొత్తం ఈ మరకలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నిదికలో కూడా మనం ఫస్ట్ వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఫుల్గా. అప్పుడైతేనే మనకి బట్ట అనేది చిరగకుండా ఉంటుంది. సో ఇలాంటి చాలా పాయింట్లు అయితే ఉంటాయి. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ మనం ఇలాగ బట్ట అనేది మొత్తం తడుపుకున్న తర్వాతే మనకి కెమికల్ అనేది అయితే అప్లై చేయాలి. మీకు చూడండి, సెంటర్లో అనేది వైట్ దాని మీద ఎంత డార్క్గా అయితే ఉందో. మీకు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయను. వితిన్ ఇప్పుడు ఒక 4 మినిట్స్లో ఒక 3 మినిట్స్లో మొత్తం ఈ షర్ట్కి మొత్తం అంతా ఏ విధంగా వచ్చేస్తుందని మీకు లైవ్లోనే చూపిస్తాను. చూడండి, నేను పెడతాను కదా, ఆ విధంగా మనం డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడెక్కడ కాఫీ ఉన్నదో అక్కడ మనం డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వదలకపోతే మనకు లైట్గా బ్రష్ అనేది కొట్టి మళ్ళీ మనం కొంచెం అప్లై చేసుకుంటే అయితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ అప్లై చేశాను కదా, అప్పుడే మనకి ఎంత రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా వచ్చినాయో చూడండి మీరే. ఎంత ప్యూర్ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది. వైట్నెస్ మనకి షర్ట్ ఏ విధంగా వైట్ ఉందో ఆ వైట్ మొత్తం కూడా మనకి అంత బ్రైట్నింగ్ అయితే మనకి కనిపిస్తుంది. చూడండి, దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నదో మీకు శాంపుల్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇలా ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది. మన కెమికల్ ఒక్కొక్క డ్రాపు మనం అక్కడ వేసుకుంటే జస్ట్ మన కాఫీ స్టెయిన్ కానీ టీ స్టెయిన్ కానీ మొత్తం అంతా రిమూవింగ్ అయిపోతుంది. సో మనకి ఎంత డార్క్ ఉన్నా సరే ఈజీగా అయితే పోతుందండి ఈ కెమికల్తో. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే కెమికల్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. చూడండి, ఇలాగ డ్రాప్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఎక్కువ ఉన్న దగ్గర అయితే డ్రాప్స్ వేసుకోవాలి. మనకి తక్కువ ఉన్న దగ్గర అయితే జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, మన పైన ఆల్రెడీ ఎంత డిఫరెన్స్ అయితే వచ్చేసిందో. ఫుల్ అండి మొత్తం ఒక 2.5 3 మినిట్స్లో అయితే మాత్రం మనకు మొత్తం అయితే పోతుంది. చూడండి, ఆల్రెడీ ఫస్ట్ ఒక మ్యాజిక్ లాగా అయితే మీకు అయిపోయింది. ఫస్ట్ మనం ఈ పైన పెట్టాం కదా, చూడండి ఎంత అయితే క్లీన్ అయిపోయిందో. ఒకవేళ క్లీన్ అవ్వలేదే ఏమన్నా ఉంటే కనుక జస్ట్ మళ్ళీ ఒక డ్రాప్ అనేది మనం వేసుకుంటే మాత్రం మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను మీ ముందుకైతే వీడియో రూపంలో తీసుకుని వస్తాను. కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఈ కెమికల్ దేనికి వాడాలి, ఏ విధంగా వాడాలి, యూజ్ చేయాలి అన్నది మీకు మొత్తం లాండ్రీ నాలెడ్జ్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇది చూడండి, అప్పుడే మనకి 90% మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఒక 10% అయితే ఉంది. ఆ 10% కూడా మనం ఏంటంటే ఎక్కడెక్కడ కెమికల్ ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయో అక్కడికి మనకి కెమికల్ అయితే అప్లై చేసుకుంటే మొత్తం మీకు క్లియర్ అయితే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి. తక్కువ అప్లై చేయాలి. లాస్ట్లో మీకు ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉందన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు బటన్ పెట్టుకునే దగ్గర కూడా మనకి టీ అయితే ఒలిగిపోయింది. చూడండి, ఇక్కడ కూడా మనం ఇలా అప్లై చేసుకుని మీకు ఏమన్నా పోకపోయేలాగా ఉంటే కనుక ఒకసారి మీరు ఎండలో పెట్టుకున్నా సరే మీకు క్లియర్ అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి సెకండ్ వైపు. ఈ సెకండ్ వైపు కూడా మనకి కొంచెం లైట్గా ఉంది. మనకి సెకండ్ వైపు పెట్టి టైంలో ఫస్ట్ మీకు చూపించాను కదా, అదంతా మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది. మీరే చూడండి. అంటే మనం కొంచెం దానికి టైం అనేది ఇవ్వాలి. ఒక 1 మినిట్ అలాగా ఒక 30 సెకండ్స్ 1 మినిట్ టైం ఇస్తే మీకు అంతా క్లియర్ అయితే అయిపోతుంది.
చూడండి మనకి ఇక్కడైతే మీకు చూపించాను కదా, వితిన్ సెకండ్స్లోనే అయిపోయింది. సెకండ్ వైపు ఉన్నది అయితే చూడండి ఎంత సూపర్గా అయితే వచ్చిందో. మీకు ఇక్కడ కూడా ఒక 90% అయితే మొత్తం పోయింది. చూడండి ఇప్పుడు చూడండి, ఇది మనం క్లియర్గా డ్రై వాష్ చేసేసాం కంప్లీట్గా. ఎంత నీట్గా అయితే వచ్చింది షట్టర్ రెండు వైపులా కూడా. థ్యాంక్స్.